మొన్నటి నుంచి గూడా చాలామంది మనకి మన రెమెడీస్ మన హోలీ దానికి గాని, హోలీకి గాని మన రెమెడీస్ చెప్పినప్పుడు వాళ్ళు మంచిగా దానికి మంచి రియాక్ట్ అయ్యారు. మనం రాశి వారికి గూడా ఎలాంటి రెమెడీస్ జేసుకోవాలి అనేది చెప్పినప్పుడు మంచి ప్రాపర్ అపాయింట్‌మెంట్స్ తీసుకొని మంచిగానే ఆన్‌లైన్, డైరెక్ట్ గూడా వస్తున్నారు. అయితే నేననేది ప్రతి ఒక్కళ్ళకి అదే. ఇప్పుడు చాలామంది నాకొచ్చి కలిసినప్పుడు అదే అంటారు. గురుగారు ఎప్పటినుంచో కష్టపడుతున్నాం గానీ, ఇప్పుడు మీకు వచ్చి కలిసిపోయిన ఒక 2, 3 మంత్స్‌కి చేంజెస్ వచ్చాయంటే మనం జేసిందేం లేదు. మన దగ్గరే మాయలు మంత్రాలు, మహిమలేమి లేవు. వాళ్ళ యొక్క జాతకంలో ఉన్న రాజయోగాన్ని ఎలా మనం యాక్టివేట్ చేసుకోవాలి? ఎలాంటి బిహేవియర్ ప్యాటర్న్ అడాప్ట్ చేసుకుంటే, మనకున్న ఆ రాజయోగం అనేది యాక్టివేట్ అవుతుంది. మనం గైడెన్స్ ఇస్తాం అంతే పాపం. చేయాల్సిన రెమెడీస్ వాళ్ళే, పెట్టుకోవాల్సిన స్టోన్స్ వాళ్ళే, పాటించాల్సిన నియమాలు వాళ్ళే. కాబట్టి నమ్మి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సక్సెస్ అనేది 100% షార్ట్ టర్మ్‌లో చూస్తున్నారు కొంతమంది. కొంతమంది టైం పడుతుంది. సో, మీరు గూడా ఈ సంవత్సరంలో మంచి అదృష్టవంతులు మారాలి అంటే ఆన్‌లైన్ గాని లేదా హైదరాబాద్‌లో నేను ఉంటాను. డైరెక్ట్ అయిన వచ్చి మీరు కలిసి మీ యొక్క లైఫ్ టైమ్ రెమెడీస్ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే కర్కాటక రాశి. కర్కాటక రాశోళ్ళకి గూడా ఈ సంవత్సరం పాపం ఆదాయం 2, వ్యయం 11 ఉంది. అలాగే రాజ్యపూజ 4, అవమానం 7 ఉంది. సో, ఇది అంతా కొంచెం వృషభ రాశి, కర్కాటక రాశోళ్ళకి, మిథున రాశోళ్ళకి కొంచెం చాలా టఫ్‌గా ఉంది ఈ ఇయర్. కాబట్టి ఏం చేయాలి గురుగారు? మరి నాకు కలిసి రావాలి, ప్రతినిత్యం గూడా కలిసి రావాలి అంటే ఏం చేయాలి? నువ్వు కుదిరినప్పుడల్లా శివయ్యకి చెరుకు రసంతోటి అభిషేకం చేయటం మొదలుపెట్టు. నీకు ఇప్పుడు 365 డేస్ మనకు చెరుకు రసం దొరుకుతూనే ఉంది కాబట్టి, నీకు కుదిరినప్పుడల్లా శివయ్యకి చెరుకు రసంతోటి అభిషేకం చేస్తుండు. అలాగే నువ్వేం చేయాలంటే ప్రతి శనివారం రోజు సాయంత్రము నీ ఇంటి అంటే ఇప్పుడు నువ్వు సాయంత్రము అందరం తినేసినాం గురుగారు ఇక పనుకుంటున్నాము అన్న టైంలో ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళొద్దు ఎవరు. అప్పుడు నువ్వు సాటర్డే రోజు ఏం చేయాలంటే ఒక మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో కొన్ని రైస్ వేసి దానిపైన ఒక లవంగం పెట్టి దాన్ని కర్పూరం దాని మీద పిండేసి దాన్ని కాల్చేసి ఇంటి బయట గడప బయట పెట్టి కాల్చేయాలి. అది కాలుతుంటది కదా, నువ్వు డోర్ పెట్టుకొని పడుకోవచ్చు. మార్నింగ్ లేవగానే ఆ కాలింది ఏదైతే ఉంటుందో దాన్ని ఇమీడియట్లీ ఇంటి బయట పడేసేయండి. మళ్ళీ దాన్ని డస్ట్‌బిన్‌లో వేస్తే మళ్ళీ ఆ నెగటివిటీ మీ ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి ఇది చేయటం వల్ల ఏంటంటే ఒక పాజిటివ్ ఔరా అట్రాక్ట్ అవుతది. మనం వెళ్తున్న పనులలో సక్సెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా గానీ మన మాట వింటారు వాళ్ళు. కొంచెం మనల్ని అర్థం చేసుకొని మన పనులలో కూడా మనకు సాయం చేస్తారు వాళ్ళు. ఇదొకటి రెమెడీ. ఎవరికైతే కర్కాటక రాశి. థర్డ్ వచ్చేసి మీరు ప్రతినిత్యం గూడా ఎవ్వరైనా సరే గానీ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మీకు మంత్లీ సాలరీ అనుకోండి. నెలలో ఒక్కసారి ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్‌కి ఏదైనా సాయం చేయండి. మీరు ఫుడ్డే ఇస్తారా? ఫ్రూట్స్ ఇస్తారా? వెజిటబుల్స్ ఇస్తారా? సంథింగ్ ఏదైనా సరే గానీ అక్కడ మీరు ఇవ్వండి. మీరు ఒక నెలకొకసారి. లేదు నాది గురుగారు నాది బిజినెస్ ఉంది అంటే మీరు 100% కర్కాటక రాశోళ్ళు వారానికి ఒకసారైనా ఒక రూ. 100 ఫ్రూట్స్ కొనండి. తీసుకెళ్ళి వాళ్ళకిచ్చేయండి. కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైనా ఉంటే ఆ సిగ్నల్స్ దగ్గర ఎక్కడున్నా సరే గానీ వాళ్ళకి ఇస్తూ ఉండండి. అప్పుడు చూడండి మీకు ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో. దాంతో పాటు మీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే మీ ఇంటి దగ్గర అంటే మీ సరౌండింగ్స్‌లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం వెనస్‌డే కర్కాటక రాశోళ్ళు మీ వల్ల ఏదైతే వాళ్ళకి ఏదైనా స్వీటో ఏదో ఒక చాక్లెట్స్ సంథింగ్ చిన్న పిల్లలకి, ఆడపిల్లలకి ఏదైనా ఇప్పియండి మంచిగా. మీరుంటున్న సరౌండింగ్స్‌లో ఇచ్చినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు కర్కాటక రాశి వారికి ఉంటాయి. ఎందుకంటే చిన్న పిల్లలు బుధుడితో సమానం. సో, వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏమవుతుంది మీ బిజినెసా, జాబ్‌లోనైనా సరిగ్గా మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది మన హైయర్ అథారిటీస్ తోటి. సో, వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకొని చాలా ఇబ్బందుంది. సాలరీ ఇంక్రిమెంటా లేదా ప్రమోషనా ఇట్లా ఏదున్నా సరే గానీ మనల్ని అర్థం చేసుకొని మనకు తగ్గట్టు వాళ్ళు కొంచెం పాజిటివ్‌గా మనకు రెస్పాండ్ అవుతారన్నమాట. సో, మనం ఏంటంటే కర్కాటక రాశి వారు ఏ మంత్రాన్ని జపించాలి అంటే ఓం హ్రీం క్లీం శ్రీ. ఓం హ్రీం క్లీం శ్రీ. ఓం హ్రీం క్లీం శ్రీ. ఈ యొక్క మంత్రాన్ని కుదిరితే స్ఫటికమాల తీసుకోండి. స్ఫటికమాల తీసుకొని డైలీ ఒక మాలైనా జపం చేయండి. మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా మనం చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. లేదు ఇదే మంత్రాన్ని మనం సోమవారము, శుక్రవారం ఈ 2 రోజులు కూడా శివాలయంలో ఎళ్లి గాని మనం ఈ యొక్క మంత్ర జపాన్ని చేసినట్టయితే ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్స్ మనకుంటాయి. అనుకున్న పనులలో మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని కర్కాటక రాశి వారు జపం చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క పరిహారాలు 2026లో చేయండి కర్కాటక రాశి వారు. ఇంకా నేను బెటర్‌గా తెలుసుకోవాలి గురుగారు అనుకుంటే మీరు ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని మీరు అపాయింట్‌మెంట్ తీసుకొని స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి ఇంకా పర్ఫెక్ట్ రెమెడీస్ అని నేను ఇంకా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు,
మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్, శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.